హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కామన్గా ఉండే కొన్ని డౌట్స్కి సమాధానం తెలుసుకుందాం. చెట్ల ఆకులు గ్రీన్ కలర్లోనే ఎందుకు ఉంటాయి, వేరే కలర్లో ఎందుకు ఉండవు? ఎడారుల్లో డే టైం చాలా వేడిగా ఉంటుంది, కానీ నైట్ టైం మాత్రం టెంపరేచర్ -డిగ్రీస్కి పడిపోతుంది. దీనికి రీజన్ ఏంటి? మనం తాగే వాటర్ ఎలాంటి రంగు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎందుకు? మేఘాలు వైట్ కలర్లోనే ఎందుకు ఉంటాయి, వేరే కలర్లో ఎందుకు ఉండవు? ఆకాశంలో రోజు మనకు చంద్రుడు వేరే వేరే షేప్స్లో ఎందుకు కనిపిస్తాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. అలానే మీకు ఇలాంటి జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి, తప్పకుండా వాటి మీద వీడియో చేస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మనం వాటర్ని చూసినప్పుడు అది మనకు ఎలాంటి రంగు లేకుండా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అయితే ఎందుకు వాటర్ అనేది అలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం సింపుల్గా అర్థం కావాలంటే ముందుగా మనం ఏదైనా ఒక వస్తువు మన కంటికి ఎలా కనిపిస్తుందనే విషయం తెలుసుకోవాలి. లైట్ ఏదైనా వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే అది మన కంటికి కనిపిస్తుంది. కానీ వాటర్ మాలిక్యూల్స్ విషయానికి వస్తే అవి చాలా ప్రత్యేకంగా ప్రవర్తిస్తాయి. వాటర్ మాలిక్యూల్స్ అనేవి కాంతిలోని విజిబుల్ లైట్ను అబ్జర్వ్ చేసుకోవు, అలా అని రిఫ్లెక్ట్ కూడా చేయవు. అంటే లైట్ నీటిలోకి వచ్చినప్పుడు అక్కడ ఆగకుండా సూటిగా దాని లోపలగా వెళ్ళిపోతుంది. అలా లైట్కి వాటర్ మాలిక్యూల్స్ అడ్డు రాకపోవడంతో మన కంటికి వాటర్ మాలిక్యూల్స్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇంకొక రీజన్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి, అందువల్ల వాటితో లైట్ ఎక్కువగా స్కాటర్ అవ్వదు. దీనివల్ల నీటిలో కాంతి క్లియర్గా దూసుకెళ్ళిపోతుంది. అందుకే నీళ్లు మనకు స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. మనం చెట్లని చూసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని చెట్ల ఆకులు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అయితే అసలు ఈ ఆకులు ఎందుకు గ్రీన్ కలర్లోనే ఉంటాయి, వేరే కలర్లో ఎందుకు ఉండవు ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం మనకు అర్థం కావాలంటే ముందుగా ఆకుల లోపల ఏముంటుందో మనం తెలుసుకోవాలి. ఆకులలో క్లోరోఫిల్ అనే ఒక స్పెషల్ పిగ్మెంట్ ఉంటుంది. ఇది మొక్కలు సన్లైట్ని ఉపయోగించి తమకు అవసరమైన ఆహారాన్ని తయారు చేసుకునే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో చాలా ముఖ్యమైనది. అయితే సన్లైట్లో చాలా కలర్స్ ఉంటాయి, అందులో బ్లూ, రెడ్, గ్రీన్ వంటి కలర్స్ కూడా ఉంటాయి. కానీ చెట్ల ఆకులలో ఉన్న క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ బ్లూ మరియు రెడ్ కలర్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, కానీ గ్రీన్ కలర్ను మాత్రం అబ్జర్వ్ చేసుకోదు. అది గ్రీన్ లైట్ను బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ లైట్ మన కంటికి చేరుతుంది, అందుకే ఆకులు మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మొక్కలు ఇతర కలర్స్ని అబ్జర్వ్ చేసుకొని గ్రీన్ కలర్ని తిరిగి పంపుతాయి, అందుకే ఆకులు మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. మనకు ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది తీవ్రమైన వేడి కదా. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అదే ఎడారిలో నైట్ టైం టెంపరేచర్ -డిగ్రీస్కి పడిపోతుంది. దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కారణం ఎడారి ప్రాంతంలో ఉన్న గాలి మరియు నేల. ఎడారిలో డే టైం సన్లైట్ అనేది నేరుగా నేల మీద పడుతుంది, దానివల్ల నేల చాలా వేగంగా వేడిగా అవుతుంది. కానీ ఆ వేడి మాత్రం నేలలో నిల్వ ఉండదు, ఎందుకంటే ఎడారి నేల ఎక్కువగా ఇసుకతో ఉంటుంది. ఇసుక వేడిని త్వరగా గ్రహిస్తుంది, కానీ అదే వేడిని త్వరగా బయటికి కూడా వదిలేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి ఆవిరి హీట్ను కొంతసేపు నిల్వ చేసి నెమ్మదిగా బయటికి వదులుతుంది. కానీ ఎడారిలో అది లేకపోవడంతో డే టైంలో వచ్చిన వేడి రాత్రి వేళలో ఒకేసారి ఆకాశంలోకి ఎస్కేప్ అయిపోతుంది. అలా హీట్ అనేది నిలవలేకపోవడంతో ఎడారి ప్రాంతం రాత్రికి వెంటనే చల్లబడుతుంది. దానివల్ల ఎడారిలో టెంపరేచర్ -డిగ్రీస్కి పడిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎడారి ప్రాంతం హీట్ను డే టైంలో తీసుకుంటాయి, కానీ రాత్రిలో దాన్ని ఉంచుకోలేవు. అందుకే ఎడారి ప్రాంతం పగలు చాలా వేడిగా, రాత్రి చాలా చల్లగా ఉంటుంది. మనము నైట్ టైం ఆకాశంలో చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడు మనకు రోజు వేరువేరు షేప్స్లో కనిపిస్తాడు. కొన్నిసార్లు చిన్నగా కనిపిస్తే మరికొన్నిసార్లు పూర్తిగా వలయంగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఆకారం అలా ఎందుకు మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా చంద్రుడి నుంచి మనకు లైట్ ఎలా వస్తుందో మనకు అర్థం కావాలి. చంద్రుడు కేవలం సన్లైట్ ద్వారా వచ్చిన లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. అంటే నిజానికి చంద్రుడి షేప్ మార్చడం కాదు, మనకు కనిపించే కాంతి భాగం మారుతుంది. అంటే చంద్రుడిపై సూర్యకాంతి పడిన భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే భూమి, చంద్రుడు ఇంకా సూర్యుడు మూడు కూడా తమ తమ దిశలో తిరుగుతుండడంతో సూర్యుడి కాంతి చంద్రుడిపై పడే కోణం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. చంద్రుడిపై సూర్యకాంతి ఎక్కువగా పడితే మనకు పౌర్ణమిలాగా పూర్తిగా కనిపిస్తాడు. కాంతి కొంచెం తక్కువగా పడితే అర్ధచంద్రాకారంలో మనకు కనిపిస్తాడు. సూర్యుడి కాంతి మన వైపు రాని రోజుల్లో మనకు చంద్రుడు కనిపించకుండా అమావాస్యగా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే చంద్రుడు తన స్థానాన్ని మారుస్తూ ఉండడంతో చంద్రుడిపై సన్లైట్ పడే భాగం మనకు వేర్వేరు ఆకారాల్లో కనిపిస్తుంది. అందుకే చంద్రుడు మనకు వేరువేరు షేప్స్లో కనిపిస్తాడు. మనం ఆకాశంలో ఉన్న మేఘాలను చూసినప్పుడు అవి మనకు ఎక్కువగా వైట్ కలర్లో కనిపిస్తాయి. కానీ మేఘాలు ఎందుకు వైట్ కలర్లో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే
ముందుగా మేఘాలు ఏర్పడే విధానం మనం తెలుసుకోవాలి. మేఘాలు అనేవి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మరియు ఐస్ పార్టికల్స్తో తయారవుతాయి. ఇవి చాలా చిన్నవిగా ఉండి ఆకాశంలో తేలుతూ ఉంటాయి. అయితే సన్లైట్లో అన్ని రంగులు కలిసి ఉంటాయి. అవి మేఘాలను తాకినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ మరియు ఐస్ పార్టికల్స్ సన్లైట్ని అన్ని డైరెక్షన్స్లో స్కాటర్ చేస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక విషయం జరుగుతుంది. ఈ వాటర్ డ్రాప్లెట్స్ అండ్ ఐస్ పార్టికల్స్ అనేవి లైట్లోని అన్ని రంగులను సమానంగా స్కాటర్ చేస్తాయి. అందువల్ల ఆ రంగులన్నీ కలిసిపోయి మన కంటికి వైట్ కలర్గా కనిపిస్తాయి. అంటే రెయిన్బో లాగా రంగులు విడిపోవడం కాకుండా అన్ని రంగులు కలిసి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మేఘాలు మనకు వైట్ కలర్గా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మేఘాల్లోని చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మరియు ఐస్ పార్టికల్స్ సన్లైట్ని అన్ని వైపులా తిరిగి పంపుతాయి. అందుకే మనకు మేఘాలు వైట్ కలర్లో కనిపిస్తాయి.